సుందరాకాండ షడ్వింశః సర్గః. సీతాదేవి తనకేక మరణమే శరణమని తలపోయిట. జనకుని కూతురగు సీత కన్నుల నుండి కన్నీరులకుచుండగా అటులు పలికి తల వంచుకొనినదై విలపించసాగెను. ఆమె పిచ్చిదాని వలె, అనవహిత వలె, నిలకడలేని మనస్సు కలది వలె, శ్రమ తొలగుట కొరకు పొరలింపబడిన ఆడు గుర్రము వలె నేలబడి దొరలుచు నేర్చుచుండెను. రాముడు రాక్షసమాయను హింపక అనవహితుడై ఉండగా కామరూపియగు రావణుడాక్రోశించుచున్న నన్ను బలాత్కారముగా నిచటకు కొనివచ్చినాడు. నేనిచట రాక్షస స్త్రీల చేతులలో చిక్కి దారుణముగా బెదిరింపబడుచున్నదాననై నా పతినే తలంచుచు దుఃఖపీడితనై జీవించుట కిష్టపడటలేదు. మహారథుడగు రాముడు నెడబాసి ఈ రాక్షసాంగనల నడుమ చిక్కిన నాకు ఈ భవనములు భూషణములతో కూడిన జీవితము ఏమి ప్రయోజనము? నా హృదయము రాతివలే చాలా గట్టిదై ఉండును, లేదా జరామరణము లేనిదై ఉండును. కావుననే దుఃఖము నేనొందియు నది బ్రద్దలుగుటలేదు. నేను పాప పతిని. దుష్టురాలను. నా పతియగు రాముడు నెడబాసి ఒక్క నిమిషమైనా జీవింపవలసినది కాదు. అట్టిచో నిట్లు రామ విరహము సహించుచు జీవితము గడుపుచున్న నాకు నింద యగుగాక. సముద్ర పర్యంతము విస్తరించి ఉన్న భూమికి ప్రభువు ప్రియంవదుడగు నా ప్రియపతి లేక నాకీ జీవితమపై గాని సుఖములపై గాని మమకారమేమున్నది? ఓ రాక్షసులారా, నన్ను చీల్చుడు, తినుడు. ఎట్లైనను నేను శరీరము విడతును. నా ప్రియుని వీడి చిరకాలమీ దుఃఖమును సహింపనొల్లను.